ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. తన అభిమానులు శ్రేయోభిలాషులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023లో తన జర్నీలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 2023లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అన్నారు. కృతజ్ఞతతో 2023కు వీడ్కోలు పలుకుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలుగు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 2023 చారిత్రక సంవత్సరమని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆస్కార్లు, గోల్డెన్ గ్లోబ్లు, జాతీయ అవార్డులు, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ తో ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. ఇప్పుడు పెద్ద కలలు కనే ధైర్యం చేయవచ్చని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ బై 2023, వెల్కమ్ 2024 అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం దేవరా. ఈ సినిమా నుంచి ఇవాళ అప్డేట్ రానుంది. ఉదయం 11:07 ఎన్టీఆర్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎక్స్లో హ్యాపీ దేవర్ ఇయర్ అని ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2 పార్ట్లుగా రానుంది. మొదటి పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శ్రీకాంత్, వరలక్ష్మి, శివాని, రాహుల్ ప్రధాన పాత్రలు నటించిన చిత్రం కోటబొమ్మాళి. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతికి డిజిటల్ వెర్షన్లో అందుబాటులోకి వస్తుందని ఆహా ట్వీట్ చేసింది. రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన 3 పోలీసుల కథగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. విజయ్ నటిస్తున్న ఈ 68వ సినిమాకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ మేకర్స్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అభిమానులు ఖుషి అవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ నుంచి మేకర్స్ ఓ ఫోటోను విడుదల చేశారు. టీమ్ టిల్లు స్క్వేర్ మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతోంది అంటూ ట్వీట్ చేసింది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డపై అనుపమ పరమేశ్వరన్ కూర్చున్న స్టిల్ ను సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ పంచుకుంది. డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం డెవిల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 2వ రోజు నుంచి కలెక్షన్స్ పరుగులు పెడుతోంది. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 4,92,00,000 వసూలు చేసింది. ఇక సెకండ్ డే 10,42,00,000 షేర్ వసూలు సాధించింది డెవిల్. జాంబిరెడ్డి తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న మూవీ హనుమాన్. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే విడుదల చేస్తామంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎన్ని సినిమాలు బరిలో ఉన్నా తమ మార్కెట్ తమకు ఉంటుందన్నారు. నార్త్ లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్లకు తమ కంటే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా గురించి నటి శ్రియారెడ్డి చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ సలార్ మూవీ కంటే 10 రెట్లు అద్భుతంగా ఉంటుందంటూ తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ 870 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా అరుదైన రికార్డు అందుకుంది. కెనడాలోని సిల్వర్ సిటీ అనే థియేటర్లో ఏకంగా 5 లక్షల కెనడా డాలర్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఒకే థియేటర్లో 3,15,00,000 కొలగొట్టిన మూవీగా యానిమల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్ తో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఓ సినిమా తీయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రాజ్ కుమార్ హిరానీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను చెర్రీతో ఎలాంటి సినిమా ప్లాన్ చేయట్లేదని స్పష్టం చేశారు. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ మూవీలో ట్రైన్ సీన్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వీడియో క్లిప్లు ఫుల్ వైరల్ అవుతుండటంతో డైరెక్టర్ శ్రీను వైట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీను వైట్ల ప్రస్తుతం గోపీచంద్తో సినిమా తీస్తున్నారు. ఆ మూవీలో అలాంటి ట్రైన్ ఎపిసోడ్ సెట్ చేసినట్లు వెల్లడించారు. గబ్బర్ సింగ్ సక్సెస్ తనకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిందన్నారు హీరోయిన్ శృతి హాసన్. ఈ మూవీ తన లైఫ్ ని మార్చేసిందన్నారు. అప్పటి వరకు తాను ఎంత హార్డ్ వర్క్ చేసినా తగినంత గుర్తింపు ఉండేది కాదన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత తనను ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కున చేర్చుకుందన్నారు. ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రధాన పాత్ర నటించిన కొత్త మూవీ ఈమెయిల్. మురుగా అశోకన్ హీరోగా నటించారు. ఎస్ఆర్ రాజన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఆన్లైన్ గేమ్స్ మోసాల కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ టీజర్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఏడాది స్టార్ మూవీతో ప్రేక్షకులు మెప్పించిన హీరో ధనుష్ ఇప్పుడు ఈ జోష్లోనే కొత్త ఏడాదిలో కెప్టెన్ మిల్లర్ గా యాక్షన్ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు హీరో ధనుష్. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
కల్ట్ బొమ్మ టైటిల్ పై జరుగుతున్న ప్రచారంపై నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఆ టైటిల్ ను తాను ఎప్పుడూ రిజిస్టర్ చేయించుకున్నానని వెల్లడించారు. బేబీ మూవీ రిలీజ్ అయినప్పుడు కల్ట్ బొమ్మ అనే పేరు బాగా ప్రమోట్ అయింది. దాంతో తన తదుపరి చిత్రానికి ఆ పేరే పెట్టాలనుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ టైటిల్ ను అప్పుడే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ రిజిస్టర్ చేయించుకున్నట్లు ఎస్కేఎన్ తెలిపారు. ధనుష్ కాంపౌండ్ నుంచి వస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టారు. చెన్నై నగరాన్ని కెప్టెన్ మిల్లర్ పోస్టర్స్ తో నింపేశారు. తాజాగా పోస్టర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.